లూకా సువార్త 18వ అధ్యాయం 7-8 వచనాలు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్రులు తనను గూర్చి మొర్రపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వెనుగల చెవి గ్రహించడం అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి నూరంతల పంట అనుభవించినట్లు కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటండి, దీవారాత్రులు మొరపెడుతుంటే మరి దేవుడు న్యాయం చేయడా? బ్రదర్, ఎంతో కాలంగా నా భర్త కోసం ప్రార్థన చేస్తున్నాను, నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాను, నా స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నాను, అందరూ మారు మనసు పొందవాలని, నా కుటుంబం అంతా మారు మనసు పొందాలని చెప్పి, నా బిడ్డల మారు మనసు పొందాలని, నా బంధువులు మారు మనసు పొందాలని ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నాను, కానీ ఫలితం లేదు అని మీరు అనుకుంటున్నారేమో. ప్రార్థన ఫలితాలను తీసుకుని వస్తుంది ప్రియులారా. ప్రార్థన పరిస్థితిని మార్చుకుని వస్తుంది. కాబట్టి ఈ రోజున మీరెంతగానో ప్రార్థించి ఒకవేళ జవాబు లేదని నిరుత్సాహపడుతున్నారేమో. ఖచ్చితంగా దేవుడు జవాబు ఇస్తాడు. మీరు అనుకున్న టైంలో జవాబు రాకపోవచ్చు, కానీ ఒకనొక రోజు ఖచ్చితంగా మీరు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబులు పొందుకుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అద్భుతమైన సంఘటన మరి మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. జార్జ్ ముల్లర్ గారి గురించి మీకు అందరికీ తెలుసు. మరి జార్జ్ ముల్లర్ గారికి 5 స్నేహితులు ఉన్నారంట. ఆ 5 స్నేహితుల కొరకు మరి జార్జ్ ముల్లర్ గారు ఎంతగా ప్రార్థించారో దేవుడు ఏం చేశాడో ఒక సంఘటన మీతో మంచుకోవాలని ఆశపడుతున్నాను. జార్జ్ ముల్లర్ గారు ప్రపంచమంతా కూడా 3 సార్లు తిరిగి దేవుని సువార్తను ప్రకటించాడు. జార్జ్ ముల్లర్ గారు దేవుని విశ్వాస యోధుడు. కేవలం విశ్వాసం ద్వారా వేల మందిని అనాథులను ఆయన పోషించాడు. సుమారు 200 సార్లు బైబిల్ చదివాడు ఆయన తన 5 స్నేహితుల రక్షణ నిమిత్తం దేవుని సన్నిధిలో బహుగా ప్రార్థించాడు. 5 స్నేహితుల రక్షణ నిమిత్తం బహుగా ప్రార్థించాడు. అందులో మొదటి స్నేహితులు 5 సంవత్సరాల ప్రార్థన తర్వాత రక్షించబడ్డాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అలాగే రెండవ స్నేహితులు 10 సంవత్సరాల ప్రార్థన తర్వాత రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి మరి చికాగోలో జార్జ్ ముల్లర్ గారు ఇలాగ అన్నారంట, వీరిద్దరి కొరకు నేను భూమి మీద ప్రార్థించాను, సముద్ర ప్రయాణంలో ప్రార్థించాను, ఓడలోనూ ప్రార్థించాను, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రార్థించాను, నేను అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రార్థించాను, వారు రక్షించబడే వరకు వారి పేర్లు ఎత్తుపట్టి ప్రార్థిస్తూనే గడిపాను అంటూ ఆయన చెప్పాడంట. 3వ వ్యక్తి కొరకు 35 సంవత్సరాలు ప్రార్థించాడంట. తర్వాత ఆయన కూడా మారు మనసు పొందాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వింటున్నారా? మీ భర్త మార్పు కొరకు 30 సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నారా? చెయ్యండి. ఖచ్చితంగా దేవునికి రిజల్ట్ ఇస్తాడు. దేవుడు నీకు రిజల్ట్ ఇస్తాడు. 35 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట తన స్నేహితుడి కొరకు. విచిత్రంగా ఆయన కూడా మారు మనసు పొందాడంట. హల్లెలూయా. ఇక 4వ వ్యక్తి కొరకు సుమారు 52 సంవత్సరాలు ప్రార్థిస్తూనే ఉన్నాడంట జార్జ్ ముల్లర్ గారు. 52 సంవత్సరాలు ప్రార్థిస్తూనే ఉన్నాడు, కానీ ఆయనలో ఏ మార్పు సంభవించలేదు. ఈలోగడ జార్జ్ ముల్లర్ గారు వయసు మళ్ళింది, వయసు దగ్గర పడిపోయింది, ప్రభు పిలుపు ఆసన్నమైపోయింది. వెంటనే జార్జ్ ముల్లర్ గారు ప్రభునందు నిద్రించారు, మహిమలో ప్రవేశించబడ్డారు, మహిమలో చేర్చబడ్డారు. కానీ ఆయన స్నేహితుడు మాత్రం మారు మనసు పొందలేదు. హల్లెలూయా. వింటున్నారా? దైవజనులు జార్జ్ ముల్లర్ గారు చనిపోయిన 6 నెలల తర్వాత ఒక వ్యక్తి సమాధి దగ్గరికి వెళ్ళి చిన్న పిల్లోడిలాగా విలపిస్తూ ఏడుస్తూ ఉన్నాడంట. అయ్యా అయ్యా, నీవు బ్రతుకుంటే నేను మారు మనసు పొందానని చెప్పి నీకు తెలుసుంటే నీవు ఎంతో సంతోషించేవాడు కదయ్యా అంటూ ఏడుస్తూ రొమ్మును బాదుకుంటూ ఉన్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గమనించారు? ఇంతకీ ఆ మనిషి ఎవరు అనుకుంటున్నారు? ఆ రొమ్మును బాదుకుంటున్న వ్యక్తి ఎవరు అనుకుంటున్నారు? ఆ మనుషుడే జార్జ్ ముల్లర్ గారు. 52 సంవత్సరాలు ప్రార్థించినటువంటి వ్యక్తి. జార్జ్ ముల్లర్ గారు చనిపోయినా సరే మరి జార్జ్ ముల్లర్ గారు చేసిన ప్రార్థన మాత్రం బ్రతికే ఉన్నది. కాబట్టి ఆ 5వ స్నేహితుడు చివరిగా మారు మనసు పొందాడంట. కానీ ఆయన లేదు, ఆయన చేసిన ప్రార్థన మాత్రం సజీవంగానే ఉన్నది. వాళ్ళు పెరిగినటువంటి ప్రార్థనా వీరుడు జార్జ్ ముల్లర్ గారు. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి, మరి నీ ప్రార్థన ఎలా ఉంది? ఒకసారి ఆలోచించి చూడండి. మీ భర్త కోసం ఎంత ప్రార్థన చేసి విసిగిపోయారు,
మీ భర్త కోసం ఎన్నిసార్లు ప్రార్థించి విసిగిపోయారు? మీ కుటుంబ సభ్యుల కొరకు, మీ సంఘ సభ్యుల కొరకు, మీ చుట్టూ ఉన్న వారి కొరకు రోజుల్లో ఆమె ప్రార్థించి స్వస్థత పొందింది. విసిగిపోయారా? అలసిపోయారా? సంతోషించింది. ఇలాంటి అయితే ఈ రోజు దీవెనలన్నీ ఒక నిర్ణయం ఆయన తీసుకోండి. మందిరంలో ఉన్నాయి. ఖచ్చితంగా నేను ఇంకా దేవుని దేవుని వాక్యం ఇలా చూస్తాను. జరిగిస్తుంది. నా మీ మందిరం దేవుడు నా యొక్క ప్రార్థన సమృద్ధి వృధా వలన చేయడు. మారు తృప్తి నా పొందుచున్నారు. జీవితంలో జరిగిన ప్రతి 36 దానికి కీర్తనలు దేవుడు చదువుతున్నాం. గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, దేవుడు మీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. నువ్వు చేసిన ప్రార్థన, కార్చిన కన్నీరు ఏది వృధా కాదు. ఖచ్చితంగా నీకు జవాబు తెచ్చి పెడుతుంది. నమ్ముతున్నారా? నమ్మిన వారంతా కూడా ఈరోజే మీరు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు పొందుకుందరుగాక. ఆమేన్.